భారతదేశంలో ఉన్న దైవీ సంపదతో కూడుకున్న దేవాలయాలు రక్షించింది బ్రాహ్మణ జాతి మాత్రమే. ఆ రోజుల్లో బ్రాహ్మణ జాతి లేకపోతే మొత్తం ముస్లింలన్నీ అన్ని దేవాలయాలు పడగొట్టేవారు. అటువంటి జాతిని కాపాడింది బ్రాహ్మణ జాతి. పివి నరసింహారావు అనే బ్రాహ్మణ జాతిలో ఒక పురుషోత్తముడు లాంటి వాడు. అలాంటి వాడు ఈరోజు అన్ని కులాల్లో కూడా చదువుకున్నవాడు. ఈరోజు కార్లు కొని ఇంకొకటి కొని బెంగళూరులో వాటిలో ఉద్యోగం చేస్తున్నారంటే ఆయన చేసిన ప్రైవేటీకరణ, అది ఆయన గొప్పతనం. అలాగే ద్రోణంరాజు సత్యనారాయణ గారు విశాఖ జిల్లాలో ఉండి 3 జిల్లాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం కాకుండా ఢిల్లీలో కూడా చక్రం తిప్పి ఎంతోమంది కులం మతం అని చూడకుండా అందరికీ సహకరిస్తూ బ్రాహ్మణ జాతిలో పేరు తెచ్చుకున్న వ్యక్తి. ప్రస్తుత తరుణంలో బ్రాహ్మణులు శాఖలు పేరుగా ఇంకొక పేరుగా విడదీసుకొని ఎవరికి పనికి రాకుండా రాగద్వేషాలతో ఉండి అడుగట్టుపోతున్న ఈ బ్రాహ్మణ సమాజానికి నేనున్నాను, నేను నిలబడతాను అని చెప్పి మన ప్రసాద్ గారు ఈ జాతికే కాకుండా మిగతా జాతులకు కూడా ఆదర్శ పురుషుడిగా, ఒక బ్రాహ్మడికే కుల అభిమానం లేకుండా అన్ని జాతులు చూసే పివి నరసింహారావు, ద్రోణంరాజు సత్యనారాయణ గారు, తెన్నేటి విశ్వనాథన్ గారు, పాటం శ్రీరామూర్తి గారు ఎంతో మంది సంధ్యావందనం చేసి మరీ రాజకీయం చేశారు. అంత బ్రాహ్మణ అతను ఎంతో సేవలు అందించారు. అలాగే కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఎంతో గొప్ప మేధావితనంతో ఆయన బీసీ వెల్ఫేర్గా ఉండి బ్రాహ్మణులకి ఇతరులకి కూడా చేశాడు. ఈ రోజుకి ఒక మచ్చలేని వాడిగా ఉన్నాడు. నమస్తే తెలంగాణ అనే పత్రికని పుట్టించింది రాజాం గారు, బ్రాహ్మణుడు. అందువల్ల మన బ్రాహ్మణ జాతిలో ఒకని మనం గెలిపించాలి, ఇతర కులాల వారికి కూడా చెప్పాలి. అన్ని కులాలని కలుపుకునే ఏకైక జాతి ఏదైనా ఉంటే బ్రాహ్మణ జాతి. అందువల్ల ఇతనికి అందరూ సహకరించాలని ఆ ఉద్దేశం చేత నేను ఇది పట్టుకొని మా ప్రసాద్ గారి మీద అభిమానంతో ఈరోజు మీ అందరికీ చెబుతున్నాను. ప్రసాద్ గారంటే బ్రాహ్మణ్యానికి ప్రతిరూపం. ఈ రోజు వారు ముందరికి రావటం అంటే మాకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే బ్రాహ్మణ్యము బ్రాహ్మణులకు పిల్లని ఇవ్వడానికి భయపడుతున్న ఈ రోజులల్లో మనం అధపాతాలని తొక్కబడుతున్నాం. సమాజం మనల్ని బాపనోడు అనే స్థితికి వచ్చిండు. అందుకనే ఇట్లాంటి రాజకీయాలలో మన వాళ్ళు తప్పకుండా ముందుకు రావాలి. ఇన్నాళ్ళ వరకు ఎప్పుడు కూడా మన వాళ్ళు ఎవరు కూడా ధైర్యం చేయలేదు రాజకీయాలలోకి రావడానికి. ప్రసాద్ బాగా ధైర్యం చేసిండు. ప్రసాద్ మా వీధిలో ఉన్నాడంటే మాకు అందరి గర్వం. బ్రాహ్మణ్యానికి ప్రతిరూపం బ్రాహ్మణుడు ఆయన నిత్యాగ్నిహోత్రుడు. అంతేకాకుండా దానము, ధర్మము, క్షమ, దయ అన్ని రూపుదాల్చినటువంటి వాడు. ప్రతి వాళ్ళకి మేము చెప్పే విన్నపం ఏమంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు బ్రాహ్మణ్యం గురించి చెప్పాలి. ఈ రోజుల్లో ఏమంటున్నారంటే ఇంట్లో పూజలు మానేసిండ్రు, ఏమైనా సిగ్వీల భోజనాలు అవన్నీ చేస్తున్నారు. కనుకనే ఈరోజు ప్రతి వాళ్ళు మనం గౌరవించడం మానేసిండ్రు. బ్రాహ్మణ అధపతాళాన్ని తొక్కబడడానికి, రిజర్వేషన్లు లేకపోవడానికి మన వ్యక్తిత్వాలే డౌన్ అయిపోయినాయి. సిగ్వీలు అవన్నీ మానేసి పూజారులను ఎందుకంత నీచంగా చూస్తున్నారంటే మన వ్యక్తిత్వం డౌన్ అయిపోయి. పిల్లల్ని ఇవ్వమా, తల్లిదండ్రులు ఏమంటున్నారంటే ఆడపిల్లల్ని పూజారులకు ఇవ్వమని. వాళ్ళకేం తెలుసు? పరమాత్మ సన్నిధిలో ఉన్న వాళ్ళ చేతిలో పరమాత్మ ఉంటాడు. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా చెప్పాలి. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వామివార్లు ఇక్కడ భాగ్యనగరంలో కోకాపేటలో వారి ఆశ్రమానికి విచ్చేసి ఆ ప్రారంభోత్సవం అయిన తర్వాత 3 రోజులు ఇక్కడ హైదరాబాద్లో సిటీలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నీ సందర్శించి ఈరోజు స్వామివారు విశాఖపట్నం వెళ్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ విశాఖపట్నంలో వచ్చిన సందర్భంగా మన మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గానికి మన బ్రాహ్మణుడు, అన్ని విధాలుగా యోగ్యుడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ సేవ చేసే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి వైష్ణవి ప్రసాద్ గారిని గెలిపించాలని చెప్పి ఇక్కడ వారు ఇచ్చిన నామినేషన్ పత్రాలను ఈరోజు స్వామివారు పూజించి ఇచ్చి, అదేవిధంగా వారి యొక్క మేనిఫెస్టోను కూడా స్వామివారి చేతుల మీదుగా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరిలో ఉన్నటువంటి
మన ఓటర్లందరికీ కూడా అభ్యర్థించి వైష్ణవి ప్రసాద్ గారిని ఓటు వేసి అందరూ వేయించి గెలిపించి వీరిని పార్లమెంటుకు పంపించాల్సిందిగా అందరూ సోమవారం కోరారు. మనందరం కూడా ఈ యొక్క అవకాశాన్ని మనము వైష్ణవి ప్రసాద్ గారికి ఇచ్చి అందరూ కూడా పార్లమెంటుకు పంపించాలని చెప్పి నేను సహృదయంగా కోరుకుంటున్నాను. ఈ మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైష్ణవి ప్రసాద్ గారిని ఆశీర్వదించడానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి వారు మన వైష్ణవి ప్రసాద్ గారి స్వగృహానికి విచ్చేయడం జరిగింది. ఆయనతో పాటు చిన్న స్వామివారు కూడా రావడం జరిగింది. ఆయన గత 5 రోజులుగా హైదరాబాద్ నగరంలో అనేకమైన దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ రోజున ఉదయం 11:30 గంటలకి మన వైష్ణవి ప్రసాద్ గారి ఇంటికి రావడం, ఆయనకి ఆశీర్వాదం ఇవ్వడం, అంతేకాకుండా ఈయన్ని ఈ మల్కాజిగిరి నియోజకవర్గం నుండి మీరు అన్ని కులాలని కలుపుకుంటూ వెళ్ళి మీ యొక్క ఎలక్షన్ నిర్వహించుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన రాజశ్యామల యాగాన్ని పూర్తి చేసుకుని వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని, అమ్మవారి యొక్క ప్రసాదాన్ని మన వైష్ణవి ప్రసాద్ గారికి కూడా అందజేయడం జరిగింది. ఆయన గురువు గారు చెప్పిన విధంగా వైష్ణవి ప్రసాద్ గారు తన యొక్క నామినేషన్ పత్రాలని ఆయనకి ఇవ్వడం, ఆయన వాటిని కూడా ఆశీర్వదించడం, ఈ నియోజకవర్గంలో అన్ని కులాలని కలుపుకుంటూ వెళ్ళమని చెప్పడం, ఈ సూచనని ఆయన స్వీకరించి ఇక మీదట ఈ నియోజకవర్గంలో ఈయన పర్యటించడం జరగడమే తరువాయి. కాబట్టి స్వామివారు రావడం, ఇక్కడ వేలాది మందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించడం, అనుగ్రహ భాషణం చేయడం జరిగింది. దాంట్లో మేమందరం కూడా ఉండడం మా భాగ్యంగా తలుస్తూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. నమస్కారం, జై జై శంకర. ఈరోజు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే వైజాగ్ శ్రీ 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 శారదా మఠం పీఠాధిపతులు స్వరూపానంద సరస్వతి స్వామీజీ, సాత్మానంద సరస్వతి స్వామీజీ ఇద్దరు మా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించి ముందుకు వెళ్ళు, నీకు జయం కలుగుతుందని ఆశీర్వదించారు. చాలా ఆనందకరమైన విషయం ఇది. ఇంకొకటి, ఆయన నోటితోటి ఆయన చెప్పిన మాటలు, వైష్ణవి ప్రసాద్ గారు ఇప్పటిదాకా నేను ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీలకి ఓటేయమని నేను ఎప్పుడూ చెప్పలేదు, కానీ మీ విషయంలో మీ మీద ఉన్న అమితమైన ప్రేమతో నేను ఈరోజు బహిరంగంగా చెప్తున్నా, మీకు ఓటేయమని అందరినీ అని చెప్పి ఆయన వినిపించారు. ఇంకొక మాట, మా మేనిఫెస్టోని ఆయన చేతుల మీదుగా ఈరోజు రిలీజ్ చేయడం చాలా ఆనందకరం అనిపించింది. దాని తర్వాత నామినేషన్ పత్రాలను కూడా ఆయన ఆశీర్వదించి నీకు జయం కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి ఆయనకి వెళ్ళారు. ఇది చాలా ఆనందకరం అనిపించింది అన్నమాట. అలాగే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాల నుంచి జనాలు చక్కగా అందరూ ప్రజలు, ఓటర్లు, బ్రాహ్మలోని ఇతర కులాలోని అందరూ కూడా వచ్చి మా ఇంటికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుని స్వామివారి ప్రసాదం స్వీకరించి వారందరూ కూడా వారి ఆశీస్సులు నాకు అందించారు. చాలా ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ.